ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే గనక లాస్ట్ ఒక 10 డెకేడ్స్ నుంచి ఈ మిల్లెట్స్ అన్నవి ఒక సూపర్ ఫుడ్‌గా మనం కన్సిడర్ చేస్తున్నాము. అండ్ మిల్లెట్స్ అన్నవి ప్రతి ఒక్క ఇంట్లో గూడా అది ఒక పార్ట్ ఆఫ్ దేర్ రెగ్యులర్ మీల్‌గా మనం చాలామంది ఇంక్లూడ్ చేసుకోవటం గూడా మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే మిల్లెట్స్ అన్నవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. అండ్ దే ఆర్ సూపర్ ఫుడ్స్ అని మనం అంటాం. ఎందుకు అనంటే దాంట్లో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్, కాల్షియం మన ఒక లైఫ్‌కి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మనకి మిల్లెట్స్ ద్వారానే లభిస్తాయి. సో, వీటిల్లో కొన్ని మనం ఎక్కువగా రెగ్యులర్‌గా ఇంక్లూడ్ చేసుకోగలిగినవి చూస్తే గనక కొర్రలు అని చెప్పుకోవచ్చు. కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ గూడా మనకి రెగ్యులర్‌గా మన డైలీ ఇంటేక్‌లో మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. సో, ఈ కొర్రలు అన్నవి చాలా వరకు మనకి హై ఫైబర్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్‌తో వస్తాయి కాబట్టి, వీటిని మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలా వరకు మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దీన్ని మనం చాలామంది రైస్ బదులుగా కొర్రల్ని మనం రీప్లేస్ చేస్తూ ఉంటాము. అండ్ దాంట్లో చాలా వరకు ఫైబర్‌తో పాటు మనకి కొంత ప్రోటీన్ అండ్ ఆల్సో దీంట్లో మనకి కావాల్సిన మెగ్నీషియము, ఐరన్, కాల్షియము ఇలా అనేక రకాలైన మినరల్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి, ఇది మనకి చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ప్లస్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే డయాబెటీస్, వెయిట్ లాస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ట్రైగ్లిజరైడ్స్ ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్‌కి హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి గూడా ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా డయాబెటీస్‌కొచ్చేసరికి ఈ కొర్రలు అన్నవి ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలా వరకు ఇవి చాలా లో గ్లైసెమిక్ ఉంటాయి. కంపేర్ విత్ రైస్‌తో చూస్తే ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి, చాలా వరకు మనం కొంత క్వాంటిటీ తీసుకున్నా గూడా మనకి చాలా ఎక్కువ సేపు ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి, షుగర్ ఎక్కువ పెరగకుండా ఉండడానికి ఇది చాలా వరకు పనిచేస్తుంది. అండ్ వీటిని మన ఆహారంలో చాలా వరకు ఒక 1 మీల్ అంటే 50% ఆఫ్ రైస్‌ని మనం ఈ కొర్రలతో రీప్లేస్ చేసుకోవడం బెటర్. ఎవరు ఆల్రెడీ నోన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు. అండ్ అంతే కాకుండా ఈ ప్రీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు అయితే దీన్ని 1 మీల్ మనం మన ఆహారంలో దీన్ని కొర్రలను గనక ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ ప్రీ డయాబెటిస్ నుంచి రివర్స్ చేసుకోవడానికి గూడా ఇది చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. అంటే దీంతో పాటు మనం అన్ని ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అండ్ టైమ్లీ మీల్స్ తినడం అండ్ రెగ్యులర్‌గా మన ఆహారంలో అన్ని ఫ్రూట్స్ తర్వాత మనం అన్ని మీల్స్‌లోనూ ప్రోటీన్‌తో పాటు గనక మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు మనకి ప్రీ డయాబెటీస్ నుంచి రివర్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే డయాబెటీస్ ఉన్నవాళ్ళు లంచ్ గానీ, డిన్నర్‌లో గానీ దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం అంటే 30 గ్రామ్స్ ఆఫ్ కొర్రలు గనక మనం ఇంక్లూడ్ చేసుకుంటే గనక ఇది చాలా వరకు మనకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ దీన్ని మనం ఐదర్ కొర్రలు కిచిడీ లాగా గానీ, లేకపోతే కొర్రలు ఉప్మా లాగా గానీ, కొర్రలతో దోస గానీ ఇట్లా అనేక ఐటెమ్స్‌లో మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు గూడా దీన్ని ఒక మీల్‌ని రీప్లేస్ చేసుకొని దీన్ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల గూడా చాలా వరకు వారికి ఇది బెనిఫిట్ ఉంటుంది. అలానే చాలామంది బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు గూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక ప్రీ వర్కౌట్ మీల్‌గా గూడా ఇది పనిచేస్తుందనమాట. అలానే దీంతో పాటు ప్రెగ్నెంట్ వుమెన్ గూడా దీన్ని ఒక 1 మీల్ ఇన్ ఎ డే దీన్ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలా వరకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అంటే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేవాళ్ళు గూడా ఉంటుంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా ప్రెగ్నెంట్‌లో వచ్చే డయాబెటీస్ వాళ్ళు గూడా ఈ రైస్ బదులుగా మనం కొర్రల్ని గనక ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలా వరకు వారికి బెనిఫిట్ ఉంటుంది. సో, వీటిని చాలా వరకు మనం కొర్రల్ని మన ఆహారంలో ప్రతి ఒక్కళ్ళు లైక్ పిల్లల నుంచి పెద్దవాళ్ళు గూడా వీటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాపోతే వీటిని మనం ఎలాంటి కుక్ చేసుకోవాలి అనంటే దీన్ని ప్రెషర్ కుక్కర్ చేయడం చాలా వరకు మంచిది. అండ్ అట్‌లీస్ట్ మినిమమ్ 6 అవర్స్ దీన్ని సోక్ చేయాలి. అండ్ మనకిప్పుడు చాలా వరకు కొంత పాలిష్డ్ కొర్రలు మనకి దొరుకుతున్నాయి మార్కెట్‌లో కాబట్టి వీటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కొంతవరకు వీటిని ఎవరు తీసుకోకూడదు అనంటే థైరాయిడ్‌తో బాధపడేవాళ్ళు ముఖ్యంగా దీంట్లో గైటరోజెనిక్ ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి థైరాయిడ్ ఉన్నవాళ్ళు దీన్ని కొంతవరకు తగ్గిస్తే అంటే ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవచ్చు కానీ
దీన్ని రెగ్యులర్‌గా వారి యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోకుండా ఉండటమే మంచిది. అలానే చూస్తే గనక ఈ కొర్రల్ని చాలా వరకు మనం నైట్ టైమ్ తీసుకోకుండా డే టైమ్ తీసుకోవడం చాలా వరకు బెటర్. అండ్ ఆల్సో ఈ హై కొలెస్ట్రాల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కొర్రల్ని వారి యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ట్రైగ్లిజరైడ్స్ లాంటివి తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫ్యాటీ లివర్‌తో బాధపడే వాళ్ళు కూడా చాలామంది మనం ఇప్పుడు చూస్తే గనక యంగ్ పాపులేషన్ చాలామంది ఈ ఫ్యాటీ లివర్‌తో బాధపడటం మనం చూస్తున్నాము. అండ్ డయాగ్నోస్ అవ్వటం కూడా ఫ్యాటీ లివర్. సో, అందువల్ల దీనికి కూడా లేట్ డిన్నర్స్ చేయకుండా ఎర్లీ డిన్నర్ అండ్ ముఖ్యంగా మన రైస్ బదులుగా ఈ కొర్రల్ని రీప్లేస్ చేసుకుంటే కూడా చాలా వరకు ఈ ఫ్యాటీ లివర్‌ని మనం తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో, ఇలా అనేక రకాలైన బెనిఫిట్స్ ఉన్న ఈ కొర్రల్ని మన ఆహారంలో రెగ్యులర్‌గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని ముఖ్యంగా ఏంటి అనంటే మనం పోర్షన్ కంట్రోల్‌లో అంటే ఎక్కువ ప్రతి మీల్ మనం దీన్ని తీసుకోకుండా వారంలో ఒక 2, 3 సార్లు గనక రైస్ బదులుగా కొర్రల్ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల కూడా దీంట్లో ఉండే మంచి ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆహారం ద్వారా మనకి లభిస్తాయి. సో, అందువల్ల కొర్రలు మనకి మార్కెట్‌లో దొరుకుతున్నాయి కాబట్టి వీటిని మన ఆహారంలో రెగ్యులర్‌గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వీటి వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఏ రూపంలో తీసుకోవాలి అనంటే ఐదర్ దోస రూపం, లేతే వెజిటబుల్ పులావ్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఉప్మాలాగా చేసుకోవచ్చు, కిచిడీలాగా చేసుకోవచ్చు. అట్లా దీన్ని మన ఆహారంలో వేరే అంటే ఎన్నో రకాలైన రెసిపీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే గనక ఆ రూపంలో వీటిని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొర్రలు తినొచ్చు. కానీ ఎవరైతే లో షుగర్స్ ఉన్నవాళ్ళు హైపోగ్లైసెమిక్ ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఈ కొర్రల్ని అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే కొర్రలు చాలా వరకు ఫైబర్‌తో ఉంటాయి కాబట్టి బ్లడ్ షుగర్స్‌ని లో చేస్తానికి చాలా ఉపయోగపడతాయి. అలానే లో షుగర్స్ ఉన్నవాళ్ళు ఈ కొర్రల్ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల వారికి ఇంకా లో షుగర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మన షుగర్స్ లో అవుతున్నాయో అలాంటప్పుడు ఈ కొర్రల్ని అవాయిడ్ చేసి రైస్ తీసుకోవడం వల్ల షుగర్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, అందువల్ల నార్మల్ షుగర్స్ ఉండి వారి యొక్క రెగ్యులర్‌గా వాళ్ళు షుగర్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఈ మిల్లెట్స్‌ని ఒక 1 మీల్ రీప్లేస్ చేసుకోవటం వల్ల చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మనం అది కూడా మన డైటీషియన్‌ని కన్సల్ట్ చేయండి, డాక్టర్‌ని కన్సల్ట్ చేసి దీన్ని ఇంక్లూడ్ చేసుకోవటం చాలా వరకు మంచిది. ఎందుకంటే కొంతమందికి ఈ మిల్లెట్స్ పడని వాళ్ళు కూడా ఉంటుంటారు. అంటే వాటి వల్ల హీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. కొంతమంది దాంట్లో ఉండే ఫైన్ హస్క్ వల్ల వారికి ఎలర్జిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమందికి దానివల్ల ఇండైజెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, అందువల్ల మనం గమనించుకొని ఇలాంటి గనక సింప్టమ్స్ ఉంటే వెంటనే దాన్ని మీ డాక్టర్స్‌తో సంప్రదించి దాని గురించి తెలుసుకొని వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలా వద్దా అన్నది మీరు తీసుకోవడం చాలా వరకు మంచిది.